హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు కాంగ్రెస్ నేతలు నిరసనలో పాల్గొన్నారు. సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ కేసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన చేపట్టింది. కాంగ్రెస్ నిరసన చేస్తుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. अपनी पूरी संपत्ति, अपनी पूरी जो भी उनके पास था, जिस परिवार ने उनका समय, उनकी संपत्ति, जिस परिवार ने उनकी जान तक इस देश को दी है, उस परिवार को क्या डराएगा ये मोदी, ये बीजेपी? भाइयों बहनों, आज के दिन देश के सामने एक बहुत महत्वपूर्ण मोड़ है। क्या हम अन्याय को सहते रहेंगे? जो मोदी अपने क्रोनी, जो ईडी और सीबीआई जैसे इन्वेस्टिगेटिव एजेंसीज को यूज करके एक राजनीतिक बदला जो लेना चाहते हैं कांग्रेस पार्टी से, क्या इसको सहते रहेंगे या फिर हम उठ के खड़े होंगे आज के दिन उस परिवार के साथ जिसने ये तपस्या की कि देश एक रहे, कि सबके साथ न्याय हो और सबके साथ सच्चाई हो। आज के दिन पूरे देश में ऐसे ही कई आंदोलन चल रहे हैं जिसमें कांग्रेस के काडर, कांग्रेस के लीडर और आम आदमी जुड़ रहे हैं ये कहने के लिए कि हम हैं कांग्रेस के साथ, सोनिया अम्मा के साथ, राहुल गांधी के साथ। भाइयों बहनों, ये बदले की राजनीति बंद होगी और जरूर होगी और जल्द होगी। इनका कारण जैसे हमारे महोदय पीसीसी प्रेसिडेंट ने अभी कहा, गुजरात में जो सम्मेलन हुआ, अभी थोड़े दिन पहले एआईसीसी का सम्मेलन हुआ, उसका जो सक्सेस था वो इतना कामयाब था तो बीजेपी को कुछ ना कुछ करना तो था। उनकी ये बदले की राजनीति वहां है, उनकी बदले की राजनीति जैसे मेरे भाइयों ने कहा बिहार इलेक्शन के तरफ है। इन चार्जशीट में जो सेक्शन लगे हैं उसमें कोई सच्चाई नहीं है, फिर भी हमारे सबसे सीनियर टॉप लीडर्स को टारगेट किया गया। क्या कांग्रेस इसको सहेगा? అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలో బీజేపీ మోడీ నాయకత్వంలో సాగుతున్నటువంటి అరాచకాలను, అక్రమాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా ఏదైతే మన నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా అమ్మను, రాహుల్ గాంధీ గారిని ఛార్జ్ షీట్ లో చేర్చడానికి వ్యతిరేకంగా అందరూ ఏకమై ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి, మీనాక్షి నటరాజన్ మేడం గారికి, గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, పెద్ద మంత్రివర్యులందరికీ, కార్యక్రమానికి విచ్చేసిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళందరికీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ మోడీ, ఈడీ, సిబిఐ వీరందరినీ గుప్పెట్లో పెట్టుకుని ఎవరైతే వారికి వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ నిర్బంధించాలని ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది. దాన్ని తిప్పికొట్టాలని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గత 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కళ్ళు కూడా ఏమి చేయలేరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎంతమంది ఎదురొచ్చినా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముందు వేరే రూపాయి ఇచ్చింది లేదు, వేరే చోట రుణం తెచ్చుకుంది లేదు, వేరే డబ్బు వృధా చేసింది లేదు.
అయినప్పటికీ రాహుల్ గాంధీకి అడ్డుకట్ట వేయాలి. రేపు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. బీహార్లో ఎన్నికలు గెలవాలంటే ఏదో ఒక సెన్సేషన్ సృష్టించాలి. గుజరాత్లో వారి గుండె అయిన గుజరాత్లో సిడబ్ల్యూ సమావేశాలు పెడితే నొప్పి పుట్టింది వాళ్ళకి. మోడీ వన్నే తగ్గుతా ఉన్నటువంటి ఈ సందర్భంలో మళ్ళీ ఇచ్చిన ఎన్నికల నాటికి మోడీ ప్రభావం పూర్తిగా తగ్గి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, రాజకీయంగా బదనాం చేయాలి. ప్రజాస్వామ్య పద్ధతులు ఎదుర్కోలేని ఇటువంటి శక్తులు, ఇటువంటి దుష్టులు ఈ కేసుల ద్వారా సోనియా గాంధీ, రాహుల్ గాంధీని భయపెట్టాలనుకుంటే అది అవివేకమే అవుతుంది. కేసులకు ఎప్పుడు కూడా గాంధీ కుటుంబం భయపడలే. స్వాతంత్రం ముందు కానీ స్వాతంత్రం తర్వాత కానీ. మహనీయుడు జవహర్లాల్ నెహ్రూ దాదాపుగా 9 సంవత్సరాలు ఈ శ్వేత దేశ స్వాతంత్రం కోసం జైల్లో ఉన్నాడు అంటే